Subscribe to Color Frames. అడిలైడ్లో రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 37 పరుగులకే ఇన్నింగ్స్ ముగించిన కేఎల్ రెండో ఇన్నింగ్స్లో 7 పరుగులతో సరిపెట్టాడు. పెర్త్ పిచ్పై ఆస్ట్రేలియా పేసర్లను ధీటుగా ఎదుర్కొన్న రాహుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే రెండో టెస్టులో సత్తా చాటుతాడనుకుంటే అది సాధ్యపడలేదు. 2 ఇన్నింగ్స్ల్లోనూ రాహుల్ తన స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. అయితే రాహుల్ అవుట్ అయిన విధానంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైడ్గా వెళ్లే బంతిని గెలుక్కొని అవుట్ అవ్వడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ బంతిని గెలకడం అవసరమా బ్రో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కమ్మిన్స్ వేసిన బంతి లెగ్ సైడ్ దిశగా వైడ్గా టర్న్ తీసుకోగా రాహుల్ దాన్ని అనవసరంగా ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్కు తగిలి నేరుగా కీపర్ అలెక్స్ క్యారీకి చిక్కింది. ఇలా టీమిండియాకు ఆదిలోనే తొలి షాక్ తగిలింది. ఇక జైస్వాల్ గిల్ భాగస్వామ్యంపై ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది. ఆరంభంలో వరుస ఫోర్లతో దూకుడుగా కనిపించిన జైస్వాల్ బౌలాండ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. జైస్వాల్ని కూడా క్యాచ్ ద్వారా పెవిలియన్కి పంపాడు. ఇదిలా ఉండగా టీమిండియా ప్రదర్శనపై ఆందోళన వ్యక్తమవుతోంది. మ్యాచ్లు ముగుస్తున్న కొద్దీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారుతోంది. ఈ రేసులో టీమిండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉన్నాయి. కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ అడుగు పెట్టాలంటే ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీ కీలకంగా మారింది. 5 టెస్ట్ మ్యాచ్ల ఈ ట్రోఫీలో టీమిండియా కనీసం 4 మ్యాచ్లు అయినా గెలవాలి. తొలి మ్యాచ్ మనం గెలిచినా రెండో టెస్ట్ క్లిష్టంగా మారింది. మరి టీమిండియా సీనియర్ బ్యాటర్లు జట్టును ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.